ఇప్పుడు వెళ్ళేది మనం హాస్టల్ దిగబెట్టడానికి వండర్లా అని చెప్పి నీకు అబద్ధం చెప్పాం మేము. అంటే హాస్టల్ అలవాటు అవ్వడానికి ఇప్పుడు నీకు స్టడీస్ ఏముండదు, జస్ట్ గేమ్స్ అవి అలవాటు. చూడు మమ్మీ చూడు ఒకసారి. డ్రైవింగ్ నువ్వు అలసిపోతే నాకు ఇవ్వు, నేను చేస్తానని చెప్తున్నాను కదా, ఎందుకు అంత బాధపడతావు? సరే 180 ఏంట్రా? 60 లక్షలు దాని రెంట్. ఎందుకంత రేట్ అంటే దాంట్లో ఒకటి కలుపుతారు తెలుసు నీకు కదా. ఏం కలుపుతారా? 30 రూపీస్ అంటే ఒకటిది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నన్ను అయితే పర్రమ్మ దారుణంగా టార్చర్ చేస్తా ఉంది. ఒక వారం రోజుల నుంచి ఆడో వీడియోలు చూసిందంట. అసలు అప్పటి నుంచి నాకైతే మామూలుగా చుక్కలు చూపించలేదు. ఇంకా నాకు తప్పేలా లేదని చెప్పి వండర్లాగా తీసుకెళ్తానని చెప్పా. మేము వండర్లా వెళ్ళాలనుకో సింపుల్ గా వెళ్ళిపోతాను అనమాట. కార్ వేసుకుని వెళ్ళిపోతా. కానీ ఈ మేడం గారితో అట్ట కాదనమాట. ఈ మేడం గారు రావాలంటే లేయండి మేడం, ఇవి మెయింటైన్ చేయడానికి ఒకరు కావాలా. అదిగోండి, ఆమె మెయింటైన్ చేయడానికి వెనక ఇంకొక ఆంగ్ కనిపిస్తుంది, ఆ శివర ఆంగ్ కావాలన్నమాట. సో ఈ ఫ్యామిలీ మొత్తంతో కలిసి ఈరోజు మనం అయితే వండర్లా ఎక్కడుంది? హైదరాబాద్ లో. ఎస్, హైదరాబాద్ వండర్లాకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. బేసికల్లీ ఇట్స్ ఏ బెంగళూరులో వండర్లా కూడా ఉంటది. వెళ్ళిపోదామా మరి? వెళ్ళిపోదాం, లెట్స్ గో. ట్రిప్ అయితే మామూలుగా ఉండదు. ముందరగా ఎవరైతే ప్లీజ్ లైక్ కొట్టలేదో, కొట్టేసేయండి. సబ్స్క్రైబ్ చేయలేదో, చేసేయండి. కామెంట్ చేయలేదో, చేసేసేయండి. సరే లెట్స్ గో. ఇప్పుడు మామూలుగా జర్నీ చేసేటప్పుడు ఏం చేయాలి? చిన్ని ఏం చేస్తాం? చిన్ని జర్నీ చేసేటప్పుడు ఎంజాయ్ చేస్తాం, జర్నీ ఎంజాయ్ చేస్తాం కదా. కానీ హనీ పాప చూడండి, ఎక్కినప్పటి నుంచి ఐప్యాడ్. అందుకే హనీ పాపని స్కూల్కి వెళ్తావా సమ్మర్ క్యాంప్కి వెళ్తావు చెప్పు? సమ్మర్ క్యాంప్కే వండర్లాకే? సమ్మర్ క్యాంప్ నిజంగానే ఉంది. స్కూల్ వదిలిపెట్టేస్తా. ఒకటే ఉన్నారు సార్, వాళ్ళు ఒకటే ఉన్నారు. మరి మిగతా పిల్లలందరూ సమ్మర్ క్యాంప్ కాకుండా టూర్కి వెళ్ళారు. అందరూ వండర్లాకి ఓటికి ఇటుకి వెళ్ళారు. నువ్వు ఒక్కదాని ఏమంటావు? బ్యాగులు ఎట్ట బట్టలు కూడా సర్దుకొచ్చావు, బుడ్డ బ్యాగ్ పెట్టుకొని ఆడ వేసేసి వెళ్ళిపోతావు. వండర్లాలో కదా ఆ బుడ్డ బ్యాగ్, వండర్లా కోసం కదా బుడ్డ బ్యాగ్ తెచ్చింది. కాదు కానీ నేను హాస్టల్ వేస్తా. మరి ఇన్ని బట్టలు తాలేదే? అవి రెండు చాలు, ఇంకా వాళ్ళు యూనిఫామ్ ఇస్తారు. యూనిఫామ్ ఇస్తారు. ఒక మాసిపిన్ పైన వేసుకునేది చిన్న మసి వేసుకుంటా ఉంటారు. నువ్వే ఉతుక్కోవాలి, నువ్వే ఉతుక్కోవాలి, నువ్వే ఆరేసుకోవాలి. నువ్వే ఉతుక్కొని నువ్వే ఆరేసుకొని నువ్వే. ఇప్పుడు వెళ్ళేది మనం హాస్టల్ దిగబెట్టడానికి వండర్లా అని చెప్పి నీకు అబద్ధం చెప్పాం మేము. చెప్పే లేకదోడా ఎన్నిసార్లు చెప్పాలి లేకపోతే అనొద్దని? నువ్వెందుకు ఐప్యాడ్ చూస్తున్నావు? ఊరికి ఐప్యాడ్ ఎందుకు ఐప్యాడ్ పెట్టుకుంటున్నావు నువ్వు? మా హాస్టల్ సమ్మర్ క్యాంప్ కదా. హాస్టల్ అలవాటు అవ్వడానికి ఇప్పుడు నీకు స్టడీస్ ఏముండదు, జస్ట్ గేమ్స్ అవి అలవాటు చేయడానికి హాస్టల్లో సమ్మర్ క్యాంప్ లాగా పెట్టారనమాట. ఏమి రెడీయా? అయితే వండర్లానేనా? అయితే ఐప్యాడ్ చూడవు కదా. గుడ్ గర్ల్. అది ఫ్రెండ్స్, ఎవరైనా సరే జర్నీ ఇప్పుడు టైం 10 అవుతుంది అని ఐప్యాడ్లో చూపి కావాలి అట్ట అని చెప్పి ఐప్యాడ్ ఇస్తామని. 10 అవుతుంది టైం కరెక్ట్ గా. ఇక్కడ నుంచి 7 అవర్స్ జర్నీ హైదరాబాద్ కి. 7 అవర్స్ కంప్లీట్ గా నేనే డ్రైవ్ చేయబోతున్నాను కార్ ని. కొంచెంసేపు నేను చేస్తా. అక్క వద్దే ఏందమ్మా అక్క వద్దే, భయం అవుతుంది. ఫ్రెండ్స్, మీరు ఒకటి చూస్తారా? వీళ్ళిద్దరు ఇక్కడ కూర్చున్నారా? నేను డ్రైవర్ సీట్, ఇది ఇంకా నా సీటే అనమాట. ఇది నాకు అంకితం. కానీ అమ్మ చూడండి ఆడ ఏం చేసిందో. అబ్బా దిండేసింది ఫ్రెండ్స్ వెనక్ సీట్ లో అమ్మ. నేను డ్రైవ్ చేస్తాలే సాయి కొంతసేపు. వద్దు నీ బాంచనైతా, నీ కాళ్ళు మొక్తా. వద్దు, ట్రైన్ వెళ్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు 7 అవర్స్ కదా, నువ్వు 5 అవర్స్ డ్రైవ్ చెయ్యి, నేను ఒక 2 అవర్స్ డ్రైవ్ చేస్తా. వద్దులే గాయస్. అదిగోండి ట్రైన్ వెళ్తా ఉంది ముందర. రైల్వే గేట్ దగ్గర అయితే ఆగాము. బేసిక్ గా ఈ రైల్వే గేట్ దగ్గర ఆగాల్సిన అవసరం లేదు. అవతలకి వెళ్ళి పెట్రోల్ పట్టించుకోవాలి. కారులో పెట్రోల్ అయితే చెప్పు అని ఏంటంటే ఆ ట్రైన్ దగ్గర 200 300 బాక్సెస్ ఉంటాయి. 20 25 ఉంటాయి. కాదు, నువ్వు రీల్స్ లో చూస్తే అయితే ఉంటాయిలే. న్యూ లుక్ ఎట్టుందో చెప్పండి. తెగింది, షార్ప్ ఉంది జాలైన. పొట్ట కూడా చూపించు. నిన్న షాప్ కి వచ్చి ఒక అబ్బాయి మోటో సాయి భయ్యా మోటా హో గయా అంట. ఆల్మోస్ట్ ఏంటి అని ఏంటంటే
అక్కడ చూడు మమ్మీ వస్తుంది బర్రి అదిగో బర్రి అదిగో మమ్మీ వస్తుంది అది బఫెల్లో నాన్న, మమ్మీ కాదు. మమ్మీ అది చూడు మమ్మీ చూడు ఒకసారి. బర్రి బర్రి తీయాలా వద్దా వీడియో? తీ. ఇప్పుడే లంచ్ అయితే చేస్తాం అనమాట మనం ఫుల్గా. ఎంతసేపు ఇంకా 3 hours 58 minutes 4 hours అని. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మనం ఇంకా ఇప్పుడు ఆల్మోస్ట్ 300 kilometers అయితే డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసాం. మేము వ్లాగ్ ఏం చేయలేదు. వ్లాగ్ ఎందుకు చేయలేదంటే అవును అని 300 kilometers డ్రైవ్ చేస్తాడు మా. ఇంకా 202 kilometers ఉందంటే. నేను చేస్తాను కదా, ఇంకా నేను చేస్తా. ఏం చేస్తావా? డ్రైవింగ్. నువ్వు అలసిపోతే నాకు ఇవ్వు, నేను చేస్తానని చెప్తున్నాను కదా, ఎందుకు అంత బాధపడతావు? సరే అని ఇందాక పాటలు పాడింది గాయస్. ఏంటంటే ఆ పాటలు మామూలుగా దాని లోపల వస్తూ ఉంటే పెట్టా అనమాట. పెను షరారత్ సాంగ్ పాడింది, హిందీ పాట, అది కూడా షరారత్ ఏంది దురందర్లో. అని పాడు అని ఒకసారి. పెను షరారత్ తను షరారత్ ఏదో అంటు పాడు, తెలుగులోనే పాడు. ఏదో ఒక లాంగ్వేజ్ లో. నాకు అర్థం కాలేదు సార్. నువ్వు ఒకసారి చెప్పు, నాకు అర్థం కాల అది. దనా దనా. ఓకే సరే హనీ, సారీ. మళ్ళీ ఇంకో టోల్గేట్లు వస్తానే ఉన్నాయి. నేను తెలివిగా ఏం చేశానంటే టోల్గేట్లు తప్పించుకునే దానికి అదిగో టోల్గేట్ వస్తుందా. పోయినసారి నేను హైదరాబాద్కి ఇదే కారులో వచ్చి వెళ్తే నాకు టోల్గేట్లకే 1200 అయింది దగ్గర. 1000 రూపాయలు 1200 కరెక్ట్ తెలియదు అయిందనమాట. సో యాన్యువల్ పాస్ అని కొత్తగా ఒకటి వచ్చింది, మీకు తెలుసో తెలియదు. ఏం ప్రమోషన్ కాదు, ఇది గవర్నమెంట్, నాకు సంబంధం లేదు. నేను చేసుకున్నాను, ఈరోజు పొద్దునే చేసుకున్నాను. నేను డబ్బులు కట్టున్నాను. అవసరం అయితే అది కూడా స్క్రీన్ షాట్ ఇస్తాం, మన డీటెయిల్స్ అని బయటకు వస్తాయి. ఏంటంటే మీరు కనుక 3000 రూపీస్ కానీ పెట్టి రాజమార్గ యాత్ర అని ఒక యాప్ ఉంటుంది గవర్నమెంట్ది, దాంట్లోకి వెళ్ళి 3000 రూపీస్ కానీ పెట్టి కానీ టోల్గేట్ కానీ తీసుకున్నారంటే మీరు 1 year పాటు 200 టోల్గేట్స్ ఫ్రీగా దాటేయచ్చు. జస్ట్ 3000 రూపీస్. ట్రై చేయండి. నేనేం లింక్ ఏమి ఇవ్వట్లేదు, మళ్ళీ ప్రమోషన్ అనుకుంటారు. రాజమార్గ యాత్ర అని ఉంటుంది ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకుని దాని లోపల మీ కార్ నెంబర్ ఇవ్వగానే మీ ఫాస్ట్ ట్యాగ్ డీటెయిల్స్ వస్తాయి అనమాట. దానికి 3000 రూపీస్ కానీ కడితే ఇంకా 1 year కంప్లీట్ గా ఫ్రీ మీకు టోల్గేట్లన్నీ. షాక్ అయ్యారా ఫ్రెండ్స్? అతి కష్టం మీద నేను 8 గంటలు డ్రైవ్ చేసి మా ఫ్యామిలీ మొత్తాన్ని అయితే హైదరాబాద్కి తీసుకురావడం జరిగింది. అండ్ వచ్చి రాగానే రెస్ట్ తీసుకుంటారా అంటే వాళ్ళు దారంతా రెస్ట్ తీసుకుంటానే ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవసరం లేదు. సో వాళ్ళు తీసుకోకపోగా ఇప్పుడు నాకు కూడా రెస్ట్ లేకుండా చేస్తున్నారనమాట. నేను లాస్ట్ టైం ఒక వీడియో అయితే పెట్టాను హైదరాబాద్ వచ్చి. ఏంటంటే అది కెఫే నీలోఫర్కి వెళ్ళి అయితే కాఫీ తాగాను అనమాట. టీ తాగాను అక్కడికి వెళ్ళి. అప్పటి నుంచి చాయక్క, ఇది చాయక్క కూడా హనీ. ఏంటి హనీ మమ్మీ పేరు? చాయక్క అంట. ఏం చిన్ని? ఇప్పుడు చాయక్కని ఎక్కడికి తీసుకెళ్దాం? మాకు తెలిసినంత వరకు కాస్ట్లీయెస్ట్ ఛాయ్ అంటే హైదరాబాద్లో ఫేమస్ ఛాయ్ ఒక కేఫ్ నీలోఫర్ అనమాట. సో ఇప్పుడు ఆ కేఫే నీలోఫర్కి అయితే మా అమ్మని, చిన్నీని, ఇంకా హనీ పాపని అయితే తీసుకెళ్ళబోతున్నాము. ఆడికి వెళ్ళిన తర్వాత వీళ్ళ రియాక్షన్ అయితే చూద్దాం. ఆడ ఏంటంటే టీ చాలా అంటే రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి అనమాట. టీ మాత్రమే కాదు, మస్కా బన్ ఇంకా వెరీ రీజనబుల్. అసలు ఎట్టిస్తున్నారు వీళ్ళకి, ఎట్ట గిట్టుబాటు అవుతుందని నువ్వు అంటావు. ఆడికి వెళ్ళిన తర్వాత ఆ రేట్ లేదు. సీరియస్గా సీరియస్, వెరీ సీరియస్. పద వెళ్దాం పదండి. అసలు అది ఎట్లుంటుంది తెలుసా? మర్చిపోయి ఈ టైంలో ఎక్కువ మంది జనాలు ఉంటారేమో, అయినా పర్లేదు పదండి వెళ్దాం. గాయ్స్ ఇప్పుడే మనం అయితే హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గర అయితే ఉన్నాం అనమాట. మన చుట్టూ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు అయితే ఉన్నాయి. దాన్ని చూసి మా అమ్మ రియాక్షన్ చూడాలి ఇందాక నుంచి. ఇదిగో ఏమైంది మా, ఎలా పోయి ఉన్నావా? బ్రిడ్జ్ కాదు అది, ఆకాశాన్ని అంటే బిల్డింగ్లు, ఈ గ్రీనరీ, ఈ ట్రాఫిక్, ఈ లైటింగ్. అసలు ఏంది హైదరాబాద్ ఏమో, ఏంది ఆ రేంజ్ లో పోగొడుతున్నావు హైదరాబాద్ ని? ఈ రియాక్షన్ మర్చిపోయి. ఈమె ఆల్రెడీ వచ్చిందిలే, బాగుంది. 5-6 సార్లు వచ్చినాం కానీ నేను ఏదో మనం వచ్చిన పని చేసుకున్నామా వెళ్ళిపోయామా ఇట్లా. మరి అన్ని చుట్టూ అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు మా ఎట్లా అదే అసలు. ఇప్పుడు మనం వెళ్ళబోయే కేఫ్ నీలోఫర్కి అయితే వెళ్దాం పదండి. ఇక్కడ కాదు, ఫస్ట్ అసలు మెయిన్ థింగ్. ఎన్ని ఫ్లోర్లు ఉంటుందా? ఎన్ని ఫ్లోర్లు ఉంటుందా? అదే లెక్కి, నేను ఏడా నిలబడతా మొత్తం లెక్కి. ఆకాశం తాకేలాగా. ఆకాశాన్ని అదేం తాకట్లేదు, ఆడే ఉంటుంది. సరే పద లెక్కి. ఇంత ట్రాఫిక్ లో కూడా మళ్ళీ గ్రీనరీ చూడు, చెట్లు ఎంత. ట్రాఫిక్ ఉంటే అవి బెరగను, నేను బెరగనంటే ఏంది అవి బెరగతాయి కదా. నెల్లూరులో అయితే ఇవన్నీ కొట్టేసి ఆడదాకా షాప్ పెట్టింది. సరే దా వెళ్దాం దా. మా అమ్మ అయితే సర్ప్రైజ్ అండ్ షాక్ లో ఉందన్నమాట. ఇక్కడ నొక్కితే ఆర్డర్ అవుతుంది. నొక్కిన తర్వాత
ఇదిగోండి ఇక్కడ టీ ఉన్నాయి మనకి. ఏంది ఇది ఇక్కడే టీ సెలెక్ట్ రేట్. చేసుకోవాలా? ఒరే టీ రేట్లు ఏంది లెమన్ టీ 150, ఇగో పైన టీ మన దాగేది స్పెషల్ టీ. 180 ఏంట్రా? టీ ఏంట్రా 180? ఒరే వద్దు వద్దు, ఎన్ని టీ 180 ఏంటి? అరవబాక పరుగు పోతుంది. ఏయ్, మాపు, మాపు. 160 ఏంద్రా టీ? వద్దు టీ వద్దు, బయట తాగితే ఆ పిల్లకి అంత టీ పిచ్చి, ఆ పిల్లకి ఒకటి తీసుకో చాలు, తీసుకుంటే తాగుమా. 1000 రూపాయలు, 1000 రూపాయలు 180 ఏంద్రా టీ? ఇంకేమన్నా బుర్రున్నదారా? ఎట్టయి తాగేది 180 చూస్తా. తాగు అందరు చూస్తుంది మనల్ని. నాకు వద్దు, మీరే తాగండి, ముగ్గురు తాగండి, వద్దు నాకు తాగొద్దు అట్లా, నాకు వద్దు. 1000 రూపాయలు, 1000 రూపాయలు. సరే ఆ పిల్ల తాగద్దులే, ఆ పిల్లకి తీసేయచ్చు కదా, చాలదా? సరిపోదా? ఆ పిల్ల వరకు తీసేయచ్చు. నేను తెచ్చి నాకు నోట్ కార్డ్ పెట్టవాలి, ఏం వేయడానికి. ఆ పిల్లకి టీయో అంటుంటుంది, దాని వరకు తీసేయకూడదా? 180 ఏంద్రా టీయా? టీ 5 రూపాయలు లెక్కన వేసుకుంటే ఎన్ని వస్తాయి? 180 రూపాయలు టీలో 5 రూపాయలు తాగిస్తుంది. మన ఇంట్లో పెట్టుకుంటే ఎంత అవుతాయి? ఎన్ని ప్యాకెట్లు పాలు వస్తాయి? ఎన్ని టీ అవుతాయి? ఇంకొక చాయ్ తెచ్చు. ఆమె నడుకు ఇంకో చాయ్ కావాలంట. చాయ్ కావాలి ఇక? ఏమంత చాయ్ పిచ్చుకుందా ఇక? అమ్మ చెవులో దూరేలాగుండవా? ఏమమ్మా నీ పాస్త నిలబడుతుందా? ఇబ్బంది లేదు, ఇంకో చాయ్ కావాలా? హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఏడ తాగిన చాయ్కి ఈమె తంతుందంటే సెకండ్ ఫ్లోర్ తీసుకెళ్ళి కానీ చాయ్ తాపిస్తే చాయ్ తోటి కొట్టద్దు నన్ను మా అమ్మ. ఆ డబల్ రేట్ ఇంకా సెకండ్ ఫ్లోరా? పైన తీసుకెళ్తే వాళ్ళు సర్వీస్ చేసి ఇస్తారు అన్నమాట, లోపల పక్క పైన. ఆడ సెలబ్రిటీస్ వాళ్ళు తాగుతుంటారు వచ్చి. మొన్న రీసెంట్గా అల్లు అర్జున్ వచ్చి వెళ్ళాడు ఆడికి కానీ నేను కానీ తీసుకెళ్తే ఇంకా బాగుంటుంది. ఆడికి వెళ్ళి తాగుదాం ఒక్క చాయ్ ప్లీజ్ నా కోసం. ఈ చాయ్ అయినా ఇంకేమన్నా వేరే చాయ్? ఇదే చాయ్ పైన ఇస్తారు కాకపోతే ప్లీజ్. వాళ్ళు వడ్డిస్తే మనకేమన్నా పర్లేదు మా. ఇప్పుడు ఒక్క మాట క్వశ్చన్ రఫ్గా అనుకుందాం. దీనికి రెంట్ ఎంత అనుకుంటున్నావు నువ్వు? ఒకసారి దాన్ని చూపించింది. దానికి ఇప్పుడు ఇది కనిపిస్తుంది బిల్డింగ్ అంతా, ఇది 2 ఫ్లోర్లు. దీంట్లో దగ్గర 300 మంది పని చేస్తారు. దాని రెంట్ ఎంత అనుకుంటున్నావు? రెంట్ ఎంత అనుకుంటున్నావు? ఒక 5-6 లక్షలు పెద్ద బిల్డింగ్ కదా. 5-6 లక్షలా? ఓయమ్మ, 60 లక్షలు దాని రెంట్. నువ్వు ఇందాక అన్న చూడు 5 రూపాయలకి చాయ్, 5 రూపాయలకి అయిన మనకు కానీ చాయ్ ఇస్తే 60 లక్షల రెంట్ ఎప్పటికి కట్టాలా? సరే వాళ్ళు తాగే వాళ్ళు తాగితే మనకు వద్దు అనుకున్నా అన్నా నేను. ఆయన ఏమో నేను పిలిచి కొట్టి తాపిచ్చాడు, ఎందుకు ఆయన తిడుతున్నావు? నిన్నే అంటున్నా, వాళ్ళని ఎవరు తిట్టారా? నిన్నే అంటున్నా, ఎందుకు ఇంత రేట్ అంటే ఇప్పుడు చెప్తున్నా అందుకే. మనకి వద్దు అని అన్నా, నాకు కావాలి అంటున్నా. సరే తాగినవు కదా, రోజే కదా. దాని లోపల ఏం కలుపుతారా? ఎందుకు అంత రేట్ అంటే దాంట్లో ఒకటి కలుపుతారు తెలుసు నీకు కదా. ఏం కలుపుతారా? ఇక్కడ అందరి ముందర చెప్పకూడదు, సీక్రెట్ ఇంగ్రీడియంట్. రూమ్కి వెళ్ళిన తర్వాత చెప్తా. నేను కూడా ఇప్పుడు నీకు రూమ్కి వెళ్ళి నాకే చెప్తాను, అందరి ముందు ఎందుకు? ఇక్కడ కొట్టడం తిట్టడం చేస్తే బాగుండదు అందరి ముందర. నో మ్యాన్ హ్యాండ్లింగ్. మీరు రాత్రి నిద్రపోయేటప్పుడు కార్ కీస్ తీసుకొని నెల్లూరుకి వెళ్ళిపోతాం మీ హ్యాండ్ బ్యాగులతో సహా. అప్ స్కాండ్ అయిపోతా. నన్ను రూమ్కి వెళ్ళిన తర్వాత కొడితే చూద్దాం, వెళ్ళి చూద్దాం. ఖచ్చితంగా వెళ్ళిపోతా. కానీ వెళ్ళి చూద్దాం. రూమ్ వదిలి వెళ్ళిపోతా నేను. సరే చూద్దాం, కానీ కనపడుట లేదు పెట్టాల్సి వస్తుంది మీరు. కానీ వెళ్ళి చూద్దాం. నేను వెళ్ళిపోతా హనీ. నాకెవరు లేరు అనుకుంటున్నావా? హనీ ఉంది. సరిపోయారు ఇద్దరును. 30 రూపీస్ అంటే ఒకటిది. మమ్మీ దీంట్లో నాకు తెలిసి గోల్డ్ ఫ్లేక్స్, సిల్వర్ ఫ్లేక్స్ అన్న కలిపి ఉంటారని జాగ్రత్త తిను. గోల్డ్ కాయిన్స్ పడతాయి. ఏం సమోసా ఇదే? ఏం సమోసా ఇదే? కార్న్ సమోసా. ఇది ఆర్మీ వాళ్ళ ఇవి ఉంటాయి చూడు, యుద్ధ విమానాలు ఉన్నట్టు. ఇదేం సమోసా మామయ్య? ఇదేం షేపు? ఫైటర్ జెట్. ఫ్రెండ్స్ ఐఎమ్ రియల్లీ సారీ. ఇక్కడ ఏం జరిగిందంటే లైక్ మా అమ్మ వద్దంటుండింది అనమాట, అయినా కూడా సమోసా ఆర్డర్ చేస్తాం అనమాట. అది చూస్తే ఈ సైజ్ వచ్చింది. ఒకటి 30 రూపీస్. బాగుందా టేస్ట్? బాగుంది కదా. మా అమ్మ ఎక్స్ప్రెషన్ చూడండి.
ఏమైనా మాట్లాడమా. ఇదెంత అమ్మా పడవ అయినా ఈ షేప్ పెట్టొచ్చింది వీళ్ళకి 6 వస్తాయి కదా 30కి. ఆరేమే 10కి 3 10 వస్తాయి 10 అవి ఎంత టేస్ట్గా ఉంటాయా లోపల స్టఫ్ కానీ ఎంత బాగుంది. ఈ లైటింగ్ ఈ చెట్లు ఇవన్నీ అనుకున్నందుకు అవన్నీ దీంట్లో అన్నమాట. అట్లా ఉంటుంది మా అమ్మతోటి. 10 సమోసాలు వస్తాయంటే అవి కూడా టేస్టీగా ఉంటాయి అంట. చిన్ని దీన్ని కారాబన్ అంటారు, అది నా ఫేవరెట్. కారాబన్ నాకు ఇచ్చేసాను అదెంతమ్మా 500 1000 మామ, అది 30 అన్న. 30కి వస్తుంది దీనికి 30కి వస్తుందా లేదు నిజంగా 75 679 ఇవి. అంత లేదు, 90 రూపీస్ అది. 999. 90 అమ్మా. నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. గైస్ బాయ్, నేను మళ్ళీ రూమ్లో కలుస్తామా. నాకు అర్థమైపోయిన తర్వాత నాకు ఏం అవ్వబోతుందో. నాకు ఈ వీడియో కనుక అప్లోడ్ అయితే నేను సేఫ్గా ఉన్నాను. వీడియో ఏడితే అయిపోలేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఆ తర్వాత వండర్లాకి వెళ్ళి ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాం. ఇది మొత్తం లాంగ్ వీడియో కావాలంటే ఈ వీడియోకి అర్జెంట్గా 20,000 లైక్స్ అయితే కొట్టండి, వెంటనే అప్లోడ్ చేసేస్తా. ఎడిటింగ్ కూడా అయిపోయింది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేయండి ప్లీజ్. ఉంటా బాయ్.